ఎగువన కురుస్తున్న వర్షాలతో నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎఫ్టీఎల్ పరిధి దాటడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తారు అధికారులు. హిమాయత్ సాగర్ 1 గేటు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీ ఉధృతితో నార్సింగి నుంచి మంచిరేవుల మధ్య రాకపోకలు బంద్ చేశారు పోలీసులు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. ఎగువ ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇటీవల కాలంలో జంట జలాశయాలకు వరద నీరు అనేది ఎక్కువగా వచ్చి చేరింది. దాంతో ఒకసారిగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాల గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. గేట్లు లిఫ్ట్ చేసిన వెంటనే దిగువ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో మూసి వరద ఎక్కువ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోనూ అలాగే మంచిరేవులను కలిపేటటువంటి మూసి ప్రవాహం వద్ద మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే 2 ప్రాంతాలను కలిపేటటువంటి బ్రిడ్జ్ వద్ద మీదకు ఒకసారిగా వరద అనేది ఎక్కువగా వచ్చి చేరింది. దీంతో 2 ప్రాంతాల వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒకవైపున హిమాయత్ సాగర్కు సంబంధించి ఒక గేటును లిఫ్ట్ చేయడం జరిగింది. 1 అడుగు వరకు లిఫ్ట్ చేశారు. మరోవైపున ఉస్మాన్ సాగర్కు సంబంధించి 6 గేట్లను 2 అడుగుల వరకు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎగువ ప్రాంతాలైనటువంటి మొయినాబాద్, వికారాబాద్, శంకర్పల్లి, చేవేళ్ల తదితర ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలోనే ఆ వరద నీరంతా కూడా జంట జలాశయాలకు వచ్చి చేరింది. దాంతోనే 2 జంట జలాశయాల నుంచి కూడా 2 జంట జలాలకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు వదిలారు. ఇక దీంతో మూసీ ప్రవాహం అనేది ఎక్కువగా పెరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మూసీకి వరద నీరు అనేది ఎక్కువగా వచ్చి చేరుతూ ఉండటంతో ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలందరినీ కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానిక నియర్ బై ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లకు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తరలించేటువంటి ప్రక్రియను కూడా స్టార్ట్ చేశారు. మరోవైపున ఈ పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా ఇటు మనం ఉన్నటువంటి నార్సింగ్ మున్సిపాలిటీ కావచ్చు, మరోవైపున పక్కనే ఉన్నటువంటి మంచిరేవులకు సంబంధించి కావచ్చు, ఆ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అధికారులు అప్రమత్తం చేసినట్టు పరిస్థితి. ప్రజెంట్ మనతో మున్సిపల్ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడదాం. ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు, ఇక్కడ బ్రిడ్జ్కి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఆ బ్రిడ్జ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేసినట్లు బ్రిడ్జ్కి సంబంధించి శాంక్షన్ అయినట్టు తెలుస్తుంది. మరి దాని నిర్మాణానికి సంబంధించి ఎప్పటి వరకు శాంక్షన్ అయిందా లేదా అసలు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయ్యి ఉన్నది. కానీ ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ని కోరేది అదే అనమాట. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడైనా ఇదే పరిస్థితి మాకు వస్తుంది. ప్రతిసారి మేము రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మాకు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. త్వరలోనే అది చేయాలని బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇప్పటికే మొత్తం వాటర్ అంతా కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేయడం జరుగుతుంది? ఆల్రెడీ మార్నింగే మేము అంతా ప్రజల్లో అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము. మా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు అండ్ మా నార్సింగ్ మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి వచ్చేపోయే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా మా మంచిర్యాల గ్రామానికి ఇది మెయిన్ రహదారి. ఇక్కడ నుంచి ఇంకా 2 వేస్ ఉంటాయి. మాకు ఇంకా ఇప్పుడు కొంచెం 2 feet వాటర్ వదలడం జరిగింది. ఇంకా కొంచెం వాటర్ వదిలినా కూడా ఇక్కడ ఇంకెక్కువ ప్రవాహం అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మాకు ఆ 2 వేస్ కూడా క్లోజ్ అయిపోతాయి. మాకు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో 14 kilometers క్రాస్ అయ్యి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము గవర్నమెంట్ని అదే అడుగుతున్నాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే మా విలేజ్ ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. సో అది ఖచ్చితంగా ఇప్పటికే ఆ బ్రిడ్జ్ను శాంక్షన్ చేసి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులను త్వరగా రిలీజ్ చేస్తే ఇక్కడ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకుంటాము. ఈ ప్రాబ్లం అనేది ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమస్యలు అనేవి తీరుతాయంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఆ విజువల్స్లో గమనించినట్లయితే మొత్తం పూర్తిగా రాకపోకలు వైపున నార్సింగ్ మున్సిపాలిటీకి మరోవైపున మంచిరేవులకు మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రిడ్జ్ మీదకు పూర్తిగా వాటర్ నీరు అనేది దాదాపు 3 feet వరకు వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడంతో పూర్తిగా రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తెలిపేమంటూ అధికారులు తెలియజేస్తున్నారు.